Hi, hello friends. Welcome to my channel, Baby Channel. Hi friends, how are you? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్. ఇవాళ నేను అందరికీ సింపుల్ అండ్ ఈజీగా మడత కాజా చేయటం ఎలాగో ఇంట్లోని చేసి చూపిస్తున్నానండి. సింపుల్ తరీకా అండి. దీనికోసం అని చెప్పి నేను మైదా తీసుకున్నాను ఒక గ్లాస్ అండ్ ఇందులో బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం జల్లెడి చేసుకుందామండి. ఎప్పుడైనా జల్లెడి చేసుకుంటే ఇది టేస్ట్ అనేది బాగా వస్తుంది, అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి మడత కాజా అనేది. అందుకోసం అని చెప్పి జల్లెడి చేస్తున్నాను. చూడండి, ఈజీగా ఇంట్లో చేసుకోవటానికి నేను చూపిస్తున్నాను. ఇది ట్రై చేశాను, నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంక వాటర్ తీసుకొని దీన్ని మనం పూరీని ఎట్లా కలుపుకుంటాము, పూరీ పిండిలాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇగోండి వాటర్ వేసి దీన్ని నార్మల్ పూరీ పిండిలాగా దీన్ని మిక్స్ చేస్తున్నాను. చూడండి, మామూలు చపాతీ పూరీ పిండి ఎట్లా మిక్స్ చేస్తామో అదిగోండి అట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి కలిపేసాను, మిక్స్ చేసేసాను నేను. నెక్స్ట్ ఇంక ప్రాసెస్లోకి వెళ్తే నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని అది బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనికి ఒక గ్లాస్ షుగర్ని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, మిక్సీ చేసేసి ఈ రెండు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇందులోకి వాటర్ వేసుకుందాం. అంటే ఇది పాకం కోసం అని చెప్పి నేను రెడీ చేస్తున్నానండి. ఇది వైట్ కాదండి, బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ అనేది హెల్త్కి చాలా మంచిది, అందుకని బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. కానీ కలర్ అయితే మాత్రం బ్రౌన్ షుగర్ తీసుకుంటే కలర్ మాత్రం యాక్చువల్గా మనం మడత కాజా చూసే కలర్ అయితే రాదండి. బెల్లంతో చేస్తే ఎట్లా వస్తుందో అలాగే వస్తుంది. కలర్ కోసం మీరు కావాలి అని చెప్పేసి అనుకుంటే లుకింగ్ వైజ్ చూసుకుంటే నార్మల్ షుగర్ని యాడ్ చేసుకోండి. లేదు మాకు హెల్త్ గురించి హెల్త్ కాన్షియస్ అనుకుంటే ఇక బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. నేనైతే మాత్రం బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మడత కాజాని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. అక్కడ పాకం అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఇప్పుడు ఆ పిండి ఉంది కదండి, ఆ పిండిని 3 పార్ట్స్గా చేసేసుకున్నాను. ఇదిగోండి ఒక పార్ట్ని తీసుకొని దానిని మనం పూరీలాగా ఒత్తేసుకోవటం, నార్మల్ చపాతీ చేసేసుకున్నట్టు రౌండ్గా చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా రౌండ్గా చేసేసుకోండి, మరీ పల్చగా మాత్రం చేయొద్దు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక నెయ్యి తీసుకున్నానండి ఒక బౌల్లో. దీనిలోనికి కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి కార్న్ఫ్లోర్ వేసేసాను నెయ్యిలోనికి. ఇది బాగా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, నీట్గా మొత్తం కలపండి. ఉండలు అనే బాల్స్లా ఉండకుండా చక్కగా ఈ నెయ్యిని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని కలిపాం కదా నెయ్యి, ఈ నెయ్యిని పట్టుకొచ్చి చపాతీ మీదన యాడ్ చేయండి. మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. చక్కగా స్లోగా ఈ గీ అంతా నెయ్యి అంతా ఇలాగ స్ప్రెడ్ చేయండి. ఈ నెయ్యి అనేది నేను ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకొని ఉంచుకుంటానండి. హోమ్ మేడ్ గీ ఇది, ఇంట్లో తయారు చేసుకున్న గీ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఎప్పుడైనా హోమ్ మేడ్ గీయే పెట్టండి. నెక్స్ట్ రెండో చపాతీని కూడా చేసుకొని దాని మీద పెట్టి దానికి కూడా ఇలా అప్లై చేయండి. అప్లై చేసేసాం కదండి రెండో చపాతీకి కూడాని. ఇప్పుడు దీన్ని ఇంకా రోల్ చేసేసుకోవటమేనండి. సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇట్లా రోల్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంకా కట్ చేసేసుకోవటమేని. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. చూసారా, పిల్లలకి డైలీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టండి. నెక్స్ట్ ఇది సింగిల్గా మూడోది మిగిలిపోయింది కదా, దాన్ని సింగిల్గా ఎట్లా చేయాలో ఇది చూపిస్తున్నాను. దానిలాగే ప్రాసెస్ ఇది కూడా సేమ్ అండి. పూరీలా పామేసుకున్నాను. దాని మీద ఇప్పుడు ఇదిగో నెయ్యిని మనం కార్న్ఫ్లవర్తో మిక్స్ చేసుకున్న నెయ్యిని అప్లై చేశాను. దీన్ని కూడా అట్లాగా సర్కిల్గా రోల్ చేసేసుకోవటమే. ఇదిగోండి రోల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని కట్ చేసేసుకోవటమే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోండి. ఈ విధంగా అంతే, మీకు ఎలా కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకొని ఇంక వీటిని ఫ్రై చేసేసుకోవడమేనండి. నెక్స్ట్ ఇంకా వీటిని ఫ్రై చేసేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళామంటే కనుక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ఒకటి ఈ మడత కాజా అనేది ఇందులోని వేసేసుకొని కుక్ చేసేసుకోవటమే, డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది.
ఈవినింగ్ పిల్లలకి ఇట్లాంటివి పెట్టి ఇస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే స్కూల్ బాక్స్లోకి పెట్టించినా కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్న సైజులో చిట్టి చిట్టిగా చిన్నవి చేసి పెట్టండి, కుట్టి కుట్టి సైజులోని కూడా ఎంజాయ్ చేస్తారు. చూసారా, రెడీ అయిపోయాయి. అంతే, మన మడత కాజా అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. సెకండ్ టైం చేసాం కదా, అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ అంతే, మామూలుగా డీప్ ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఎప్పుడు ఒకే ఐటమ్స్ కాకుండా ఇట్లాంటివి ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ చేయండి. షుగర్ కాకుండా ఇట్లా బ్రౌన్ షుగర్ లాంటి దాంతో చేయండి, పిల్లలకి చాలా మంచిది కదా. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇంకింది ఈ పంచదార పాకంలో వేసేసుకోవటమే. అంతే, రెడీ అయిపోయిందండి మన మడత కాజా. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందో. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.